నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం। శ్రావణ సోమవారం పురస్కరించుకొని శైవ క్షేత్రాలు భక్తులతో సందడిగా మారాయి। ఉదయం నుండే పరమేశ్వర దర్శనానికి భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు। ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు। శ్రావణ సోమవారం సందర్భంగా కామారెడ్డి జిల్లాలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు। తాడే మండలం కృష్ణాజీవాడి రాజరాజేశ్వర స్వామి ఆలయం, బీకనూరు సిద్ధి రామేశ్వర స్వామి ఆలయం తదితర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు। కృష్ణాజీవాడి రాజరాజేశ్వర స్వామి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు। వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు। ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। శ్రావణ సోమవారం సందర్భంగా సాయంత్రం పల్లకి సేవ, జ్యోతి ప్రజ్వలన తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు। రావా ఫోటో ఇచ్చి డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరో శివాయ మన విలేజ్ కృష్ణాజీవాడి గ్రామంలో ఉన్నటువంటి రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో కొలువు తీరినటువంటి శివుడు ఇలాంటి కోరికలు కోరుకున్నా తీర్చే దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి దర్శనానికి రావడం జరుగుతుంది। అలాగే మన ఇందల్వాయి రాజన్న గారు, చింతల ఇందల్వాయి రాజిరెడ్డి గారు శ్రావణ మాసంలో ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు। వారికి ఆ యొక్క పరమశివుని ఆశీస్సులు ఉండగా కైళ్ళవేళగా ఇలాగే ప్రతిసారి అన్నగారి యొక్క సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను। ఆ యొక్క అన్నగారికి అంతా మంచి జరగాలి। ఓం నమః శివాయ। చింతలపల్లి రాజన్న, చింతలపల్లి రాజిరెడ్డి అంటున్నాను। మాది ఇందల్వాయి గ్రామం, ఇందల్వాయి మండల్, ఇందల్వాయి గ్రామం। మా పూర్వం శివాలయం మా ఇంటి దేవుడు అని అంటారు। ఇక్కడ నా ఇంటికి ఇక్కడనే తీసిండ్రు। ఆ ఉద్దేశంతో ప్రతి శివరాత్రికి అప్పుడప్పుడు మనశ్శాంతి కొరకు ఇక్కడికి వస్తుంటుంది। ఆ భగవంతుడి కృపతోటి ఆయన ఇక మనసుల ఏమవుతుందో ఈ శ్రావణ సోమవారంలో జర భోజనం పెడదాం, అంత భక్తులను ఆకర్షిద్దాం, అంత భక్తులు వస్తారు, ఒక్క పొత్తుతోటి ఉంటారు, అమ్మలు అక్కలు అన్నలు అందరూ। ఆ ఉద్దేశంతో భోజనం పెడదామని అనుకొని సంకల్పంతో భోజనం పెట్టినాం, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు, నా స్వార్థం ఏం లేదు। అంత భగవంతుడు ఆయన ఇచ్చిండు, ఆయన దానికి ఇతనికి నాదేం పోతున్నది, అంత నేను రాంగ తీయలేదు, పొంగకుండా పెట్టలేదు, అంతే భగవంతుడు ఏదో ఇచ్చిండు నాకు ఆర్థికంగా, అది ఇద్దామన్నట్టు ఇచ్చాను। ఓం నమః శివాయ। ఓం నమః శివాయ। ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ అన్నారు। పెండింగ్ లో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తుదారునికి సమాచారం అందించాలన్నారు। అధికారులు జవాబుదారీగా విధులు నిర్వహించాలని సూచించారు। సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు। భూముల సమస్యలు, 2 పడక గదుల ఇళ్ల మంజూరు, రైతు భరోసా, పింఛన్ల మంజూరు తదితర సమస్యలపై 63 ఫిర్యాదులు అందాయి। సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు।
సమస్యల పరిష్కారానికి ఆయా శాఖల అధికారులకు ఎండోర్స్మెంట్ చేసినట్లు తెలిపారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను కూలంకషంగా పరిశీలించి పెండింగ్ ఉంచకుండా సత్వర పరిష్కారం చర్యలు తీసుకోవాలని సూచించారు. పచ్చలగూడ గ్రామంలో పార్వతీ పరమేశ్వర్ల విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో ప్రతిష్టాపన సంకల్పము, గణపతి పూజ, పుణ్యవచనము, మాతృకా నంది తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చలగూడ గ్రామంలో పార్వతీ పరమేశ్వర్ల విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రతిష్టాపన సంకల్పము, గణపతి పూజ, పుణ్యవచనము, మాతృకా నంది సమారాధన, రక్షాబంధనము, ఋత్విక్ వర్ణము, బ్రహ్మాది మండల దేవత స్థాపన, అగ్ని ప్రతిష్ట తదితర ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు. ఈ ప్రతిష్టాపన మహోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో విగ్రహాలను గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా ఆలయాన్ని తీసుకొచ్చారు. అనంతరం మహిళలు కలశాలతో తీసుకొచ్చిన గంగా జలాలతో అభిషేకం చేశారు. ఒకసారి తల వంచి అందరు నమస్కారం చేసుకొని మెల్లగా చెప్పలేసుకోండి. ఇప్పుడు మెల్లగా వేసుకొని లాస్ట్ గట్టి ఏకదంతాగ విద్మహే వక్రతుండాగ ధీమహి తన్నే ప్రచోదయాత్ అనంతికాగ విద్మహే రుద్రపత్యై చ ధీమహి ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్ మంత్రపుష్పాని జన్మాంతరకృతాని మంగళమూర్తి శ్రీ మంగళ ఎలక్షన్ కమిషన్ ఓట్ల దొంగతనం ప్రజాస్వామ్యానికి అవమానమని డీసీసీ కామారెడ్డి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు అన్నారు. బీజేపీ గెలుపు కోసమే ఈసీ పనిచేస్తోందని ఆరోపించారు. ఈసీ చేసిన ఓట్ల దొంగతనంతో మోదీ ప్రధాని పీఠంపై కూర్చున్నారని చెప్పారు.
కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు కళా శ్రీనివాసరావు మాట్లాడుతూ 7వ తేదీన రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టి ఓట్ల దొంగతనం ఎలా జరిగిందో పటిష్టమైన ఆధారాలతో కళ్ళ కట్టినట్టుగా చూపించారన్నారు. ఏసీ బీజేపీ రెండు ఒకటే నిరూపించారని చెప్పారు. మోదీ ప్రధాని పీఠంపై దొడ్డిదారిన కూర్చున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ కళ్ళు తెరిచి ఓటర్ జాబితాను నిష్పక్షపాతంగా వ్యవహరించి తప్పులను సరిదిద్ది ప్రజాస్వామ్యానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీహార్ ఎన్నికలు బ్యాలెట్ నిర్వహించి ఓటర్ జాబితాను ప్రక్షాళన చేయాలి. దీంతో బీజేపీ అసలు రంగు బయటపడుతుందన్నారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకొని సరిదిద్దకపోతే దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మొన్న రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతే బీజేపీ మరి ఎన్నికల కమిషన్ పై ఆరోపణ చేసిండో మరి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఇంకా ఇతర రాష్ట్రాల్లో, బీహార్ రాష్ట్రాల్లో ఓట్ల దొంగతనం జరిగింది, లింకింగ్ జరిగి మోడీ ప్రధానమంత్రిగా అయిందని ఏదైతే ఆరోపణ చేసిందో దానిపై వెంటనే ఎన్నికల కమిషన్ విచారణ జరిపి దానిపై యాక్షన్ తీసుకోవాలి. మరి ప్రధానమంత్రిగా వెంటనే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు సిద్దం కావాలని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం. ఇందులో పాల్గొన్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లరాజు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉడుగురు శ్రీను, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోల శ్రీనివాస్ మరియు కోఆర్డినేటర్ గంగాధర్, సిద్దిక్, అలాగే మున్సిపల్ కౌన్సిలర్ శివ, పంపర్ లక్ష్మణ్, రామ్ కుమార్ గౌడ్, భాస్కర్, మార్కెట్ డైరెక్టర్ లక్ష్మీరాజన్, జమీ, సోషల్ మీడియా సర్వర్ కిరణ్ మరియు పనియార్ కిరణ్ తదితరులు ఈ యొక్క సమావేశంలో పాల్గొని మరి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి లేకపోతే దేశ వ్యాప్తంగా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాహుల్ గాంధీ గారి ఆదేశాలు, మల్లికార్జున్ గారి ఆదేశాల మేరకు దాన్ని నిగ్గు తేల్చే వరకు మరి మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. కామారెడ్డి జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనర్హులకు కేటాయించారని CPM నాయకులు అన్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే రమణారెడ్డి సైతం అభ్యంతరం తెలిపినట్లు చెప్పారు. అనర్హులను తొలగించి అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అనర్హులను తొలగించి అర్హులైన పేదవారికి కేటాయించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ కు సిపిఎం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్ హౌసింగ్ జిల్లా అధికారిని వెంటనే ఎంక్వైరీ చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ఏ విధంగా జరిగిందో వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బెట్నూర్ మండల కేంద్రంలో జరిగిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో అనర్హులు ఉన్నారన్నారు. అధికారులు రాజకీయ నాయకులకు వత్తాస పలుకుతున్నారని చెప్పారు. అర్హులకు ఇవ్వకుండా ఇండ్లున్న వారికి ఉద్యోగులకు కేటాయించడం సరైనది కాదన్నారు. ప్రస్తుత కామారెడ్డి ఎమ్మెల్యే సైతం అభ్యంతరం తెలిపినట్టు గుర్తు చేశారు. అర్హులైన పేద ప్రజలకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. దానికి అక్కడ ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులు అధికారులు కుమ్మక్కై డబ్బులు రాజకీయం కలిసి ఈరోజు అర్హులైన వాళ్లకు ఉద్యోగులకు అట్లాగే ఇండ్లు ఉన్న వాళ్ళకి అవసరం లేని వాళ్ళకి అందులో కేటాయించారు. అవన్నీ రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేదలకు మళ్ళీ ఎంక్వైరీ చేసి పేదలైన వాళ్ళకు అర్హులకు ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున ఈ ప్రభుత్వాన్ని కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. రేషన్ కార్డుల నిరంతర ప్రక్రియ అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిరుపేదలకు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు అందిస్తోందన్నారు. సన్న బియ్యంతో పాటు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకానికైనా ఈ రేషన్ కార్డులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. బెచ్కుంద మండలం రాజుల్లా గ్రామంలో మద్దూర్ పెద్దగొడగల్ మండల కేంద్రాల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అలాగే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సీమారఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గం మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయన్నారు. జిల్లాలోనే మొట్టమొదటి 35 ఇందిరమ్మ ఇండ్లు జుక్కల్ మండలంలోని బంగారుపల్లి గ్రామంలో పూర్తి చేశామని తెలిపారు. ఇది కేవలం రేవంత్ రెడ్డి పాలనలో సాధ్యమైందని పేర్కొన్నారు. తల్లి మందలిస్తుందో ఏమోనన్న భయంతో 10 ఏళ్ల కూతురు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం స్కూల్ తాండాలో చోటు చేసుకుంది. గమనించిన తల్లి స్థానికుల సహాయంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచనల మేరకు వేరే ఆసుపత్రికి తరలించగా బాలికకు చికిత్స కొనసాగుతోంది. తండ్రి ఫోటో వద్ద దీపం వెలిగించగా అది అంటుకొని కాలిపోవడంతో భయాందోళనకు గురై తల్లి మందలిస్తుందో ఉన్న భయంతో కుమార్తె ఆత్మహత్య యత్నం చేసింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం స్కూల్ తాండా పంచాయతీ పరిధిలోని వాసురం తాండాలో చోటు చేసుకుంది. రాట్ల అవంతి స్థానిక ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. ఆమె తండ్రి రెడ్డి గతేడాది అనారోగ్యంతో మరణించాడు. దీంతో ఆయన ఫోటో ముందు కుటుంబ సభ్యులు రోజు దీపం వెలిగిస్తుంటారు. కాగా అవంతి దీపాన్ని కొద్దిగా ఎక్కువ చేయడంతో మంట ఎక్కువై తండ్రి ఫోటో కాలిపోయింది. అయితే తల్లి మందలిస్తుందని భయపడిన అవంతి ఇంట్లోని పురుగుల మందు తాగింది. కింద పడిపోయిన అవంతిని ఇరుగు పొరుగు వారు చూసి కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం బాలికను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.